సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. తప్పు చేసే ముందు భయపడలేదు. దొరికిపోతే జరిగే పరిణామాల గురించి అస్సలు ఊహించలేదు. ఎవరో మాటలు విని భారీ దొంగతనం చేశాడు. ఏటీఎం తీసుకెళ్లే వాహనం నుంచి 64 లక్షలను దోచేసి మర్రి చెట్టు తొరల దాచేశాడు. కానీ పోలీసులకు దొరికిపోయాడు. ఒకవైపు కేసు భయం, మరోవైపు ఊరంతా దొంగగా ముద్ర. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై చేసిన తప్పుకు తనకు తానే శిక్ష విధించుకున్నాడు. ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించిన ఏటీఎంలో నగదు నింపే సిఎంఎస్ వాహనంలో డబ్బులు కొట్టేసిన నిందితుడు మహేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒంగోలులోని కర్నూలు రోడ్డులో ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో ఏటీఎంలలో నగదు నింపే సిఎంఎస్ వాహనం నుంచి చోరీ జరిగింది. సిబ్బంది భోజనానికి వెళ్లే సమయంలో నిందితులు చోరీ చేశారు. మొత్తం 64 లక్షలు ఎత్తికెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు. గతంలో సిఎంఎస్ సంస్థలో పనిచేసి మానేసిన మహేష్ రాజశేఖర్ అనే వ్యక్తితో కలిసి దొంగతనం చేసినట్టుగా గుర్తించారు. సంతనూతలపాడు మండలం కామేపల్లివరిపాలెంకు చెందిన మహేష్ ఇంటికి వెళ్లి అతడు మర్రి చెట్టు త్వరలో దాచిన డబ్బుల్ని స్వాధీనం చేసుకున్నాడు. సిఎంఎస్ సంస్థ ఒంగోలు బ్రాంచ్ మేనేజర్ గుజ్జల పెదకొండారెడ్డి ప్రమేయంతోనే మహేష్ ఈ దొంగతనానికి పాల్పడినట్టుగా విచారణలో తేలింది. దొంగతనం కేసులో దొరికిపోయిన తర్వాత తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే మహేష్ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు. చేతి కందొచ్చిన కొడుకు చనిపోవడంతో మహేష్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.